చిరు డాన్స్ కు సత్కారం. డాన్స్ కు చిరునామాగా నిలిచిన మెగాస్టార్ కు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం. నలభై 46 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 156 చిత్రాల్లో కేవలం నటన యాక్షన్తోనే కాదు, అంతకు మించి తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్లతో 537 పాటలకి 24,000 మూమెంట్స్కు భారతీయ చిత్ర జగత్తుని మైమర్పించినందుకు గిన్నీస్లోకి ఎక్కారు. ఎవరు ఊహించని అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ రికార్డ్ బహుశా బ్రేక్ చేయలేని విధంగా నిలవబోతోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టన్నింగ్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరుకు గిన్నీస్ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం నాకు గర్వకారణంగా ఉంది. చిరంజీవి కోట్లాది మంది అభిమానుల్లాగే నేను ఆయన్ని అమితంగా ఆరాధిస్తాను. ఈ వేడుకకు నన్ను రావాలని కోరినప్పుడు ఇలా విజ్ఞప్తి చేయడం ఎందుకు, ఆర్డర్ చేయమని చెప్పాను. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు చిరంజీవి ఒక్క స్టెప్ వేస్తే చాలు, తన స్ఫూర్తి భారతదేశం దాటి చాలా దూరం చేరుకుంటుంది అన్నారు. ఇక ఈ వేడుకలో అమీర్ ఖాన్ కు చిరు ఓ ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ, జీవితంలో ఈ రోజును అసలు మర్చిపోను అన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు ఎక్కడం తాను ఎప్పుడూ ఊహించలేదని, ఆ ఆలోచన కూడా తనకు లేదని అన్నారు. తాను ఎదురు చూడని ఆనందం నేడు తన జీవితంలోకి వచ్చిందని, తన నట ప్రస్థానంలో ఇలా గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన దర్శక నిర్మాతలకు, ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలని తెలుపుతూ వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. తనకు నటనపై కంటే డాన్స్ మీద ఉన్న ఎక్కువ ఆసక్తే ఈ అవార్డు రావడానికి కారణమైందని అన్నారు. తాను నటనకు ఓనమాలు దిద్దే కంటే అందులో డాన్స్కే ముందు ఓనమాలు దిద్దానని, తన చిన్నతనంలో కాలేజీ డేస్లో తన చుట్టూ ఉన్నవారిని ఖాళీ సమయాల్లో ఎంటర్టైన్ చేయడానికి చిందులేసేవాడినని అన్నారు. అలా డాన్స్ మీద ఆసక్తి పెరిగిందని, తన జీవితంలో ఓ అంతర్భాగంగా మారిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా తన తొలి సినిమా షూటింగ్ సమయంలో సంఘటనను పంచుకున్నారు. ఆ మూవీ షూటింగ్ ఖాళీ సమయంలో తాను వర్షంలో డాన్స్ చేశానని, తన డాన్స్ చూసి తన తోటి వారు చాలా మెచ్చుకున్నారన్నారు. ఈ విషయం దర్శక నిర్మాతలకు కూడా తెలియటంతో ఆ తర్వాత మూవీలో తన పాత్రకు డాన్స్ చేసే అవకాశం లేకున్నా తన కోసం పాట పెట్టి తను డాన్స్ చేయించారన్నారు. తన డాన్స్ తనకు అవకాశాలు తెచ్చిపెట్టిందని, తాను నటించే సినిమాల్లో దర్శక నిర్మాతలు కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి సినిమాల్లో 6 పాటలు పెట్టేవారని అన్నారు. తన డాన్స్కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. ఈ అవార్డు అందుకోవడానికి కారణమైన వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బాబీ, వశిష్ఠ, నిర్మాతలు కెఎస్ రామారావు, అశ్విని దత్, కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్, కుమార్తె సుష్మా, చిరంజీవి అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు.